కాకర్ల గెలుపు కొరకు మహిళా శక్తి ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం. నెల్లూరు జిల్లా ఉదయగిరి అసెంబ్లీ అభ్యర్థిగా కాకర్ల సురేష్ గెలుపు కొరకు మహిళా శక్తి టీం సభ్యురాలు మాజీ జెడ్పీటీసీ కలివేల జ్యోతి ఆధ్వర్యంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా బుధవారం సీతారామపురం మండలంలోని దేవమ్మ చెరువు గిరిజన కాలనీ, వెంపల్లి తోక, సిద్ధేశ్వరం గ్రామాలలో ఇంటింటికి తిరిగి బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ, సూపర్ 6 పథకాల గురించి వివరిస్తూ ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి కాకర్ల సురేష్ ని, నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రార్థించారు. నమస్తే అండి, నా పేరు ప్రసాద్ గురజాల. నేను యుఎస్లో ఉంటాను. ఈసారి రావడానికి కారణం ఏంటంటే గత 5 సంవత్సరాలుగా ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి లేని గవర్నమెంటు, తర్వాత దారుణాలు కూడా జరుగుతున్నాయి. విభజన తర్వాత మన రాష్ట్రం ఒక క్యాపిటల్ అంటే రాజధాని లేకుండా, అలాగే పరిశ్రమలన్నీ వెనక్కి వెళ్ళి, ఈ విధంగా మనకు పిల్లలకి ఉద్యోగాలు లేక, అలాగే డెవలప్మెంట్ అనేది అసలు ఎక్కడా లేకుండా ఉండటం వల్ల ఈ ప్రభుత్వం మారాలి అనే ఉద్దేశంతో మేము 2000 మందిని బయట నుంచి రావడం జరిగింది. దాని క్రమంలోనే మేము అన్ని పల్లెటూర్లను, అన్ని కాన్స్టిట్యున్సీస్లో తిరుగుతున్నామండి. నేను ఉదయగిరి కాన్స్టిట్యున్సీ వ్యక్తిని కాబట్టి ఇక్కడ కాన్స్టిట్యున్సీలో అన్ని ప్లేసులు తిరగటం, ఇప్పుడు మేము సీతారామపురంలో తిరగడం చూస్తుంటే ఇక్కడంతా చూస్తే చాలా వెనుకబడిన ప్రాంతంగా కనపడుతుంది. ఇక్కడ ఎటువంటి అభివృద్ధి లేదు, నీటి సమస్య, తాగునీటి సమస్య, అలాగే సాగునీటి సమస్య కూడా ఉంది. అలాగే ఇక్కడ మిగతా డెవలప్మెంట్ అసలు ఇక్కడ వాళ్ళు బయటకు వెళ్ళి పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ పరిస్థితి మారాలండి. దానికి మన కాకర్ల సురేష్ గారు రావడము, ఆయన కొత్త వ్యక్తి ఇక్కడ, అందులోనూ ఎన్ఆర్ఐ, దీని యొక్క ఇట్లాంటి విషయాల్లో అలాంటి యువకుల్ని అభివృద్ధి చెందాలి అనే ఒక దృక్పథం ఉన్నటువంటి నాయకుని ఎన్నుకోవడం చాలా ముఖ్యం. ఇక్కడ ప్రజలు దాన్ని గమనిస్తున్నారు. తప్పకుండా కాకర్ల సురేష్ గారిని గెలిపించి ఈ ఉదయగిరి నియోజకవర్గం, మా నియోజకవర్గంలో అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధించాలని కంపెనీలు తీసుకొచ్చి సాగునీరు తేవడం కాకుండా త్రాగునీరు, ముఖ్యంగా చాలామంది ఎఫెక్ట్ అయ్యేది త్రాగునీరు అండి. ఇక్కడ అవన్నీ తీసుకొచ్చి తప్పనిసరిగా ఈ కాన్స్టిట్యున్సీని అభివృద్ధి చెందించగలరని మేము భావిస్తున్నామండి. థ్యాంక్ యూ. నమస్తే అండి. మేము ఇక్కడ ప్రతి గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం ప్రభుత్వం తరఫున తెలుగుదేశం వస్తే మీకు ఇక్కడ ఎంత అభివృద్ధి జరుగుతుందని చెప్పటమే కాకుండా, ఇక్కడ ముఖ్యంగా కాకర్ల సురేష్ గారు పెట్టిన ట్రస్ట్ ద్వారా ఎంతోమంది లబ్ధి పొందున్నారు. వీళ్ళందరికీ సురేష్ గారి పేరు చెప్పగానే మేము ఆయనకే ఓటేస్తాం, ఖచ్చితంగా గెలిపించుకుంటాం, ఆయన మా నాయకుడిగా వస్తే మాకెన్నో సేవలు చేస్తారని అందరూ ఘంటాబద్ధంగా చెప్తున్నారు. ఈసారి ఈ ఉదయగిరిలో ఎగరబోయేది తెలుగుదేశం జెండా, ఇది పక్కా. ఈరోజు ప్రచార కార్యక్రమంలో దేవమ్మ చెరువు, వెంపల్లి తోక, మరియు ఎస్టీ కాలనీ అన్నీ కూడా తిరగడం జరిగింది. ప్రతి చోట కూడా ముఖ్యంగా ఎస్టీ కాలనీని చూస్తుంటే ఈరోజు ఒక్క పక్క ఇల్లు కూడా లేదు, గుడిసెల్లో ఉంటున్నారు వాళ్ళ యొక్క జీవనం. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మా ఇల్లు ఎవరు బాగు చేస్తారో, ఎవరు మాకు హామీ ఇస్తారో వాళ్ళకి మేము ఓటేసి గెలిపిస్తామంటున్నారు. ఇంకొక మాట కూడా అంటున్నారు, మరి కాకర్ల సురేష్ గారు మా పేద కుటుంబాలకి ఎంతో సహాయం చేశారు, మరి వారికి ఓటేసి గెలిపించాలి అనే ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాము అని చెప్పి వాళ్ళు స్వచ్ఛందంగా చెప్తున్నారు. మరి ఈ యొక్క స్పందన మరి నేడు ఈ గ్రామాలు తిరిగినప్పుడు మంచి స్పందన కనిపించింది. ప్యాంప్లెట్స్ పంపిణీ చేస్తూ మరి నమూనా బ్యాలెట్లు కూడా మా వెంట తీసుకెళ్ళి మరి ప్రతి ఇంటికి కూడా డోర్ టు డోర్ మరి ఎలా ఓటు వేయాలి, ఎలా సౌండ్ వస్తేనే మన ఓటు నమోదవుతుంది అని చెప్పి ఒక శిక్షణ కార్యక్రమం లాగా కూడా చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథులుగా శైలజ గారు, మరి సార్ ఎన్ఆర్ఐ గారు కూడా వచ్చినారు. వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.